అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరుగుతోంది. రాజకీయ ఏకాభిప్రాయం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. పాకిస్తాన్పై తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపైన చర్చలు జరుపుతోంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అదేవిధంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా సోనియా గాంధీ వీరంతా కూడా పాల్గొంటున్నారు. ప్రధానంగా పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేయడం జరిగింది. ఎక్స్ ప్లాట్ఫామ్ మీద మీడియా మాధ్యమం ద్వారా తన అభిప్రాయం తెలియజేశారు. గతంలోలాగా కాకుండా అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాన్ని తీసుకొని ఆ మేరకు ఉగ్రవాదాన్ని అణిచివేసే రీతిలో సమిష్టిగా భారత ప్రజలను కూడా విశ్వాసం తీసుకొని భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి తను మొదటిసారిగా ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూర్తి స్థాయిలో అన్ని అంశాలు చర్చించారు. ఈ పెహల్గాం ఉగ్రదాడి చెందినటువంటి అంశంలో అనేకమైనటువంటి లోటుపాట్లు ఉన్నాయి. భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు. గతంలో ఈ పెహల్గాం ప్రాంతంలో పూర్తిగా రక్షణ వలయంలో ఉండేది. అదేవిధంగా 3 అంచెల రక్షణ వలయం కూడా ఉండేది. ఇవన్నీ కూడా లేకుండా పోయాయి. కాబట్టి ఇలాంటి ఊచకోతకు అవకాశం ఇచ్చినట్లయింది. పూర్తిగా నేరుగా ఇది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బాధ్యత వహించాలనే అంశాన్ని కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జరిగే సమావేశంలో ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరవుతున్నారు. అక్కడ అడిగేటువంటి అనేక ప్రశ్నలకు ఆయన స్వయంగా సమాధానం చెప్పాలన్నదే ప్రభుత్వం కూడా ఉద్దేశం. ప్రభుత్వంగా కూడా చాలా స్పష్టంగా చెబుతుంది. ప్రధానమంత్రి కొద్ది నిమిషాల క్రితమే బీహార్లో మధుబన్లో మాట్లాడుతూ దేశ ప్రజలంతా కూడా, దేశ ప్రజల యొక్క ఆకాంక్ష కూడా, వాళ్ళ యొక్క ఆవేదన కూడా సరైన రీతిలో గుణపాఠం చెప్పాలన్నదే. కాబట్టి ఆ మేరకు దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వస్తున్నట్టు అనేక రాజకీయ పార్టీలను కూడా అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించి ఆ అఖిలపక్ష సమావేశంలో వారు వెలువరించే అభిప్రాయాలను కూడా పరిగణలో తీసుకున్న తర్వాత సమిష్టిగా సంయుక్తంగా ఏకీకృతమైనటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ రకంగా వీళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణలో తీసుకోవాలనే ఉద్దేశంతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దాంతోపాటు దౌత్యవేత్తలను కూడా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా పలు దేశాలకు ఉన్నటువంటి దౌత్యవేత్తలంతా కూడా వాళ్ళందరూ కూడా ఆహ్వానించింది. వారికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఈ పెహల్గాం ఉగ్రదాడి తదనంతర పరిణామాలను వివరించే ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా పాకిస్తాన్ను ప్రపంచ దేశాల ముందు ఏకాకిని చేయాలన్నది భారత ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ మేరకు అన్ని రకాలుగా అనేకమైనటువంటి కోణాల్లో చాలా ఆచితూచి అడుగులు వేస్తూ వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకొని ఆ మేరకు అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఒకవైపున దౌత్యవేత్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుంది, ఒకవైపున అఖిలపక్ష సమావేశం చేసుకుంది. రాజకీయ పక్షాల నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు కూడగట్టుకోవాలన్నదే భారత ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి ఇటు అన్ని పక్షాల అభిప్రాయాలను, వారిని విశ్వాసంలో తీసుకోవటం, దౌత్యవేత్తలను తీసుకోవటం, ఆ రకంగా ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఏకాకిం చేయాలన్నదే భారత ప్రభుత్వం లక్ష్యం. ఆ మేరకు చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది. ఆ మేరకు కార్యాచరణను అమలు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ. ये कोई जनान दी जाए कुछ जाए सिर्फ मर्द खिस पे जान विमेंस राइट